కృప చూపి బ్రోవమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా నెపమెల్చగయ నీ కృపలో నెపమెల్చగయ నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా సిలువాకు నిన్ను నే గొట్టి తిని తులువాలతో చేరి తిని సిలువాకు నిన్ను గొట్టి తిని తులువాలతో చేరి తిని కలుషంబులను మోపి తిని కలుషంబులను దోసుండనేను ప్రభువా దోసుండనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ప్రకాలు బల్లెపు పోటు గ్రక్కున పొడిచి తినేనే ప్రకాలు బల్లెపు పోటు గ్రక్కున మిక్కిలి బాధించి తిని మిక్కిలి బాధించి తిని మక్కువ చూపితివయ్యా మక్కువ చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ముల్లాతో కిరీటండు నల్లి నిశిరమున నిడితి ముల్లాతో కిరీటంబు నల్లి నిశిరమున నిడితి నా వల్లనే రమాయే దయగ చల్లాని దయగల తండ్రి చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా యేసు రక్తము రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారినే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారినే యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తం. హల్లెలూయా. మీరిచ్చిన శరీరాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీరిచ్చిన రక్తాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. తీసుకున్న బిడ్డలను పరిశుద్ధపరచండి. తీసుకోలేని వారికి అవసరమైన పరిశుద్ధత ఇచ్చి రక్షణ ఇచ్చి వారిని సిద్ధపరచేయండి. చెప్పబడిన వాక్యాలు హృదయంలో భద్రపరచండి. నాగమణి టీచర్ గారిని ముట్టండి, మురళిని ముట్టండి, తన భార్య గర్భం తెరవండి. ఇంకా ఆ బిడ్డల గర్భవతులను దీవించండి. ఇంకా గర్భాలేని బిడ్డల గర్భంలో ఇవ్వండి. రాణిని భర్తను ముట్టి స్వస్థపరచండి. అలాగనే బాబు తండ్రి లక్కీని ముట్టండి, ఇదిగో నక్షత్ర కుమారుని ముట్టండి. నాయన అక్షయ్ గారిని కూడా స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేయండి. ఇంకెవరు బలహీనలు ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వండి. సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి నడిపించండి. రేపు దినాన్ని జరిగే బాబు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ కుమారుడు నాయన శేర్విన్ను అలాగే సౌజీని దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ గర్భాలతో ఉన్న బిడ్డలను దీవించండి. ఆ ఇంట్లో గర్భాలతో ఉన్న బిడ్డలను కూడా దీవించండి. మందిరాన్ని నిర్లక్ష్య పెట్టి పిల్లలు ఇస్తే సంతోషించి మందిరానికి రావాలి, కానీ మందిరాన్ని దొంగిలించే బిడ్డలతో మాట్లాడండి. అలాగే మందిరానికి రాని నిర్లక్ష్యించే బిడ్డలందరినీ మందిరాన్ని నడిపించండి. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. బలహీనలు ముట్టండి. ఇంకా సంజయాన్ని కూడా ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇంకా ఎవరు బలహీనలు ఉన్నారో వాళ్ళందరినీ తాకండి. పూర్ణ వాక్యం ఉంటే నీ బిడ్డను కూడా దీవించండి.